నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ వ్యవహారాల్లో విచారణ చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ఫెర్రీ వేలం బకాయి 54 లక్షల రూపాయల వసూలు విషయంలో ఒత్తిడికి గురైనట్లు లేఖలో పేర్కొన్న వెంకటరమణారావు 15వ తేదీ రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంకెక్కడైనా ఉన్నారా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు 2023-24 ఫెర్రీ వేలం చెల్లింపుల వివరాలు సేకరిస్తున్నారు. బకాయిదారుడు నుంచి 54 లక్షలు రికవరీ చేసేందుకు జాక్ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోనున్నారు. ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యం, ఫెర్రీ బకాయిల వివాదం, అధికారుల విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యమై 2 రోజులు కావస్తోంది. ఆయన అదృశ్యం కావడం పైన ఇప్పటికీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విచారణకు ఆదేశించారు. ఆయన మిస్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఫెర్రీ రేవు. ఇప్పుడు మనం ఉన్నటువంటి రేవు ఏదైతే ఉందో ఫెర్రీ రేవుగా పిలుస్తారు. దీన్ని ఇటు నర్సాపురం నుంచి అటు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మధ్య ప్రజలు రవాణా చేసేందుకు ఇక్కడ ఈ పంటలు అనే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ప్రతి ఏటా కూడా పాట నిర్వహిస్తారు. అయితే గత ఏడాది నిర్వహించినటువంటి పాట ఏదైతే ఉందో దవేజీ అనేటటువంటి వ్యక్తి పాట పాడుకుని దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. సుమారుగా 54 లక్షల వరకు కూడా బకాయిలు పేరుకుపోవడంతో వాటిని వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ఎంపీడీఓ వెంకటరమణారావు పైన ఉంది. అయితే ప్రస్తుతం ఆయన అదృశ్యం కావడం వెనుక అనేకమైనటువంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఇక్కడ అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ ఈ డబ్బులు ఇవ్వాల్సినటువంటి పాటధారుడు ఎవరైతే ఉన్నారో అతను ఆ డబ్బులు చెల్లించకపోవడం, గతంలో ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ముదునూరు ప్రసాదరాజు ప్రోద్బలంతో అతను డబ్బులు చెల్లించలేదు అనేటటువంటి ఒక విమర్శలు అనేవి వినిపిస్తున్నాయి, ఒక ఆరోపణలు అనేవి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ ఆ ఒత్తిడిని తట్టుకోలేక అతను గత 15వ తేదీ రాత్రి నుంచి కూడా ఆయన కనిపించట్లేదు. అయితే ఆయన ఒక లేఖనైతే వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది వాట్సాప్ ద్వారా. ఈ తన ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి ఈ బకాయిలన్నింటినీ ఒత్తిడి తట్టుకోకపోవడం, గతంలో తను చేసినటువంటి పనుల గురించి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ప్రస్తుతం ఆయన అదృశ్యం ఏమై ఉంటారు అనేది దానిపైన ఇప్పటికీ అయితే విచారణ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మాధవపాలెంకి సంబంధించి ఈ ఫెర్రీ నిర్వహణ అనేది ప్రభుత్వం ఆధీనంలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోంది. మొత్తం దీనికి సంబంధించి 54 లక్షల రూపాయల బకాయిలు ఉండడంతో వాటిని వసూలు చేయడం ఇప్పటి వరకు కుదరకపోవడం, అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో వెంకటరమణారావు ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి వెంకటరమణారావు అదృశ్యం అయ్యారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక మరి ఇంకెక్కడికైనా వెళ్లారా అనే దానిపైన అయితే విచారణ కొనసాగుతోంది. ఇప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం పైన విచారణకు ఆదేశించడంతో ప్రస్తుతం దీని వెనుక అసలు ఇప్పటి వరకు కూడా డబ్బులు చెల్లించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, దీని వెనుక ఎవరున్నారు అనే విషయం పైన ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు అయితే ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎంపీడీఓ ఆయన ఏమయ్యారు అనేది స్పష్టత వస్తే కొంత రిలాక్సేషన్ అనేది వస్తుంది వాళ్ళ కుటుంబానికి కానీ ఇటు అధికారులకు కానీ. అయితే దీనికి సంబంధించి పాటదారుడు ఎవరైతే ఉన్నారో దవేజీ కానీ అలాగే మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు కానీ కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడం, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ ఎంపీడీఓకి ఏదైనా ప్రాణహాని జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, నర్సాపురం నుంచి.